సో నిన్న క్లాస్లో మనం ఒక చిన్న వెబ్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలన్నది చూడడం జరిగిందండి. సో దాన్ని ఓకే. ఓపెన్ చేయాలంటే మనకి టూ వేస్లో ఓపెన్ చేయొచ్చు. హ్మ్. ఒకటి వచ్చేటప్పటికి ఫైల్ మెనూ నుంచి ఫైల్ ఓపెన్ వెబ్సైట్ హ్మ్. ఓకే. ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం నిన్న ఈ సేమ్ పాత్ అది ఇస్తాం కదండి ఫైల్ సిస్టంలో అవును. ఎక్కడ సేవ్ అవును. చేసాం డి డ్రైవ్లో కార్తిక్ అనే కార్తీక్. ఫోల్డర్లో మై వెబ్ అని చెప్పేసి ఇది మనం క్రియేట్ చేస్తుంది. అవును. దీన్ని ఓపెన్ చేయొచ్చు. ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనకి సేమ్ ఫైల్స్ అన్ని లోడ్ చేసుకుంటుంది. ఇదొక పద్ధతి. ఇంక హ్మ్. రెండవది వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రీసెంట్ అని చెప్పేసి మనం రీసెంట్గా క్రియేట్ చేసిన అప్లికేషన్స్ కనిపిస్తున్నాయి ఓకే. వెబ్సైట్. వీటిలో ఓకే. ఈ మై వెబ్ అన్నది మనం నిన్న క్రియేట్ చేసింది అనమాట. ఓకే. ఒకవేళ మీకు ఆ స్టార్ట్ పేజ్ ఎప్పుడన్నా కనిపించకపోతే హ్మ్. మీరు ఏం చేస్తారంటే వ్యూలోకి వెళ్ళి వ్యూలో స్టార్ట్ సార్. పేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అవును. అవును. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ స్టార్ట్ పేజ్ వస్తుంది అనమాట. హ్మ్. ఇక్కడ రీసెంట్గా మనం ఓపెన్ చేసినటువంటి ఫైల్స్ ఉంటాయి, 10 ఉంటాయండి. ఓకే. ఓకే. లేదు అంటే సేమ్ ఇక్కడ మనకి ఫైల్లో ఓపెన్ న్యూ ఎలా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ హ్మ్. స్టార్ట్ కింద న్యూ ఓపెన్ అని కూడా ఉంటాయి. ఓకే. వీటి నుంచి కూడా మీరు ఓపెన్ చేయొచ్చు. ఓకే. ఓకే. సో మీకు ఒక ఎన్విరాన్మెంట్ గురించి అయితే ఒక ఐడియా వచ్చింది కానీ ఇక్కడ టూల్ అవును. బాక్స్, దెన్ ఇక్కడికి వచ్చేటప్పటికి సొల్యూషన్ ఎక్స్ప్లోరర్, దాని కింద ప్రాపర్టీస్. అవును. అయితే ఈరోజు మనం ఏం చేద్దాం అంటే సింపుల్గా HTML గురించి తెలుసుకుందాం. ఓకే. HTML అంటే ఏంటి, సో దానివల్ల యూజ్ ఏంటి అనేది మీరు చూసినట్లయితే బేసిక్గా మన HTML అన్నది ఏదైనా ఏ ఎడిటర్లో అయినా రాయొచ్చు అండి. అంటే నోట్ ప్యాడ్ అవ్వచ్చు, MS వర్డ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు ఎడిటర్. ఎన్ని ఎడిటర్లో మనం దాన్ని రాయొచ్చు అనమాట. ఓకే. సో దీనికి నేను ఒక నోట్ ప్యాడ్ తీసుకుంటున్నా, ఓన్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, తర్వాత మనం విజువల్ స్టూడియోకి వెళ్ళిపోదాం. ఓకే. బేసిక్గా దీని ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ వచ్చి మనకి HTML అని చెప్పేసి ఉంటుంది. దీన్ని ట్యాగ్ అంటాం. హ్మ్. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న ప్రతి దాన్ని కూడా ట్యాగ్స్ అని అంటాము. అయితే ఈ హ్మ్. HTML అన్నది మెయిన్ ట్యాగ్, రూట్ ట్యాగ్. అయితే ప్రతి ట్యాగ్కి కూడా స్టార్టింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ ఉంటాయి. ఓకే. అంటే ఇది స్టార్టింగ్, దీనికి వచ్చి ఇది ఎండింగ్. ఎండింగ్ హుహు. వచ్చేటప్పటికి బ్యాక్వర్డ్ స్లాష్ ఉంది కదా, అవును. అది ఇది దానికి కంపల్సరీ ఉండాలి బ్యాక్వర్డ్ స్లాష్. కంపల్సరీ అండి, లేకపోతే దానికి ఎండింగ్ అని కాదనమాట. అంటే మీరు ఏ ట్యాగ్ తీసుకున్నా సరే ఇందులో 2 టైప్స్ ఉంటాయండి. ముందే తీసుకోవాలా చివరి నేను తీసుకోవచ్చా అది స్లాష్ అనేది? లేదా ముందే తీసుకోవాలి, ఇంక ఇది సింటాక్స్ అనమాట. అయితే ఇందులో మనకి 2 థింగ్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే హెడ్, రెండవది వచ్చేటప్పటికి బాడీ. ఇది హెడ్ ట్యాగ్ అన్నాం కదా, ఇది ఇమ్మీడియట్గా మీరు ఏం చేస్తారంటే దాన్ని క్లోజ్ చేస్తారు. సో హెడ్కి రిలేటెడ్గా అన్ని కూడా మీరు ఇక్కడ రాస్తారు. ఓకే. సో మీకు ఇలా నేను అరేంజ్ చేస్తాను, కొంచెం క్లారిటీగా ఉంటుంది. తర్వాత రెండవది వచ్చేటప్పటికి బాడీ అని ఉంటుంది. ఓకే. సో ఈ హెడ్లో ఏం చేస్తామంటే అండి కొన్ని మనకి ఎక్స్టర్నల్ ఫైల్స్ని లింక్ ఇవ్వడం, అంటే CSS, స్టైల్ షీట్స్, ఇంకా ఏంటంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయండి, మెటా స్క్రిప్ట్ కీవర్డ్స్ అని ఫైల్. చెప్పేసి. అంటే SEOకి సంబంధించి మీరు ఏదైనా ఒక వెబ్సైట్ చూసినట్లయితే, ఒక వెబ్సైట్ చూడండి, నేను ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నాను, లేదా మన గోటు మీటింగ్ మీరు ఓపెన్ చేసినట్లయితే రైట్ క్లిక్ చేసి వ్యూ పేజ్ సోర్స్ అని క్లిక్ చేయండి. వ్యూ పేజ్ సోర్స్ అని క్లిక్ చేసినప్పుడు యూ కెన్ సీ ద HTML రిలేటెడ్ కోడ్. చాలా ఉంది. అవునండి, చూడండి. కానీ బేసిక్ ఇది హెడ్ అండి. హెడ్ పైన ఏముంది మనకి HTML ఉంది. HTMLలో హెడ్ ఉంటుంది, బాడీ ఉంటుంది. అయితే హెడ్లో ఏమి మనం ఇంక్లూడ్ చేయొచ్చు అంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయండి, మనకి కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, మెటా కీవర్డ్స్ అని, అంటే SEOకి రిలేటెడ్గా కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ దానికి సంబంధించింది. అలాగే ప్రతి పేజ్కి కూడా ఒక టైటిల్ ఇస్తామండి మనం. అంటే టైటిల్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, మై మీటింగ్స్,
దెన్ ఒక పైప్ సింబల్ వచ్చి గో టు మీటింగ్ అని చెప్పేసి ఇది టైటిల్ అండి. సో దీన్ని అంటే కొన్ని స్పెసిఫైడ్ థింగ్స్ మనం ఈ హెడ్లో ఇస్తాం. అయితే ఇక్కడ మనకి డిజైన్కి సంబంధించి ఏదైతే కనిపిస్తుందో ఇదంతా ఎక్కడ ఇస్తామంటే బాడీలో ఇస్తాం. అంటే హెడ్లో మనం స్టైల్ షీట్స్ కానీ జావా స్క్రిప్ట్స్ కానీ, ఇది చూడండి, ఇది జావా స్క్రిప్ట్, ఇది స్టైల్ షీట్, ఇవి మెటా కీవర్డ్స్కి సంబంధించి, ఇది టైటిల్. ఇవి మనం ఎక్కడ ఇస్తామంటే హెడ్లో ఇస్తాం. అయితే డిజైన్కి సంబంధించి మనం ఏదైతే ప్యాటర్న్ క్రియేట్ చేస్తామో ఇదంతా ఎక్కడ ఉంటుందంటే బాడీలో ఉంటుంది. సో ఇదంతా డిజైన్కి సంబంధించి అంటే మనం చూసేదంతా కూడా బాడీలో ఉంటుంది. అయితే ఇది మ్యాండేటరీ మ్యాండేటరీ అని చూసుకున్నట్లయితే మ్యాండేటరీ కాదండి. మీరు వితౌట్ హెచ్టిఎంఎల్ ఆల్సో మీరు కోడ్ రాయొచ్చు. కాకపోతే ఏంటంటే దిస్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ వే, అంటే యూనివర్సల్గా మిగతా వాళ్ళంతా కూడా ఫాలో అవుతున్న పద్ధతి. సో ఇలాగే మనకి ప్రతి అంటే రియల్ వరల్డ్లో ప్రతిదీ ఇలాగే కనిపిస్తుంది కాబట్టి, కానీ మ్యాండేటరీ అయితే కాదు. సో ఇక్కడ మనం టైటిల్ ఇచ్చుకోవచ్చు, ఒక సిఎస్ఎస్కి సంబంధించి ఒక లింక్ ఇచ్చుకోవచ్చు, జావా స్క్రిప్ట్కి సంబంధించి స్క్రిప్ట్ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా మెటా థింగ్స్ ఉంటాయి కొన్ని ఎస్ఈఓకి సంబంధించి, మెటా కీవర్డ్స్ అండ్ మెటా డిస్క్రిప్షన్, ఆధార్ గురించి రాసుకోవచ్చు, ఇలా థింగ్స్ ఉంటాయి. అవన్నీ ఎక్కడ పెడతామండి. బాడీలోకి వచ్చేటప్పటికి మన డిజైన్కి సంబంధించి మనం ఇంక్లూడ్ చేస్తాం డిజైనింగ్. ఇది బేసిక్ ప్యాటర్న్. మీది వాయిస్ కొంచెం స్లోగా వస్తుంది. అది కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నదండి. డిస్టర్బెన్స్ ఉంది అంటే ఒక్కసారి మీది హెడ్ ఫోన్స్ రీకనెక్ట్ చేస్తారా? నేను చేస్తాను, మీరు కూడా నాది కూడా ఒకసారి చేయండి. సో దీన్ని ఫాలో అయితే పద్ధతిగా ఉంటుందండి, ఫాలో కాకపోయినా చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. సో మనం అయితే ఇక్కడ ఫాలో అయితేనే నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఒక చిన్న హెచ్టిఎంఎల్ ఒక బ్రౌజర్లో ఓపెన్ చేయడానికి ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. దానికోసం ఏం చేస్తున్నా అంటే టైటిల్ ఇస్తున్నాను. టైటిల్లో మన రిలేటెడ్గా అంటే మనం రన్ చేసినప్పుడు అక్కడ పైన కనిపించే టైటిల్ ఇక్కడ ఇస్తున్నాను అండి, వెల్కమ్ అని ఇస్తున్నాను. సో ఏ ట్యాగ్ ఇచ్చినా సరే మీరు ఇమీడియట్గా దాన్ని క్లోజ్ చేసేయడం నేర్చుకోవాలి. అయితే మీరు ASP.NETలో ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసినా ఇది ఎర్రర్ కింద మీకు చూపించదు, కానీ డిజైనింగ్ ఏంటంటే కరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉండదండి, ఎన్నిసార్లు అని చెప్పలేము. సో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే డిజైనింగ్ మనం ఒకటి అనుకుంటే ఒకటి వస్తూ ఉంటుంది. కాబట్టి కానీ కంపల్సరీగా ప్రతి ట్యాగ్కి ఎండ్ ట్యాగ్ అన్నది అయితే ఉంటుంది. ఓకే, సో వెల్కమ్ అని ఇస్తాను. బాడీలో ఏమి ఇస్తున్నా అంటే మనకి కొన్ని స్పెసిఫైడ్ ట్యాగ్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్గా మీకు నేను H3 అని చెప్పేసి ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వెల్కమ్ టు మై వెబ్సైట్. సో నేను అక్కడ ఏం చేశాను, H3 అన్నదాన్ని ఓపెన్ చేశాను. ఇమీడియట్గా మీరు దాన్ని ఏం చేయాలి, క్లోజ్ చేసేయాలి. సో ఇది ఎండింగ్ ట్యాగ్ అండి, అది స్టార్టింగ్ ట్యాగ్, ఇదేమో ఎండింగ్ ట్యాగ్. ఇన్ బిట్వీన్ ఏం చేస్తున్నానంటే నేను సమ్ కంటెంట్ పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత ఈ నోట్ ప్యాడ్ని నేను సేవ్ చేస్తున్నాను, కానీ సేవ్ చేసేటప్పుడు సేవ్ యాజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫైల్ సేవ్ యాజ్ చేసి డెస్క్టాప్ పైన అంటే మీరు ఎక్కడో ఒక చోట సేవ్ చేసేటప్పుడు నేను దీనికి ఏమని ఇస్తున్నా అంటే టెక్స్ట్ అని ఇస్తున్నాను. టెక్స్ట్ డాట్ ఖచ్చితంగా ఈ ఎక్స్టెన్షన్ అనేది HTML కానీ HTM కానీ ఇవ్వాలి. సో హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ యాక్చువల్గా మన HTML అనుకుంటే, సో మీరు ఆ ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి వస్తుందండి, .html కానీ .htm కానీ. ఇప్పుడు దీన్ని నేను సేవ్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు డెస్క్టాప్కి వెళ్ళి అంటే మీరు డెస్టినేషన్కి వెళ్ళి చూసినట్లయితే అది మీకు ఒక బ్రౌజర్లో ఓపెన్ చేసే ఒక ఫైల్ లాగా కనిపిస్తుందండి మీకు. అది అంటే యాక్చువల్గా దీన్ని ఓపెన్ చేసేటప్పుడు నేను ఆప్షన్ వేరే సెలెక్ట్ చేసుకుని ఉంటాను కాబట్టి అలా కనిపిస్తుంది. యాక్చువల్గా మీకు ఏం కనిపిస్తుంది అంటే అక్కడ ఒక బ్రౌజర్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ విత్ మీరు ఫైర్ ఫాక్స్ కానీ గూగుల్ క్రోమ్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే యూ కెన్ సీ అవుట్పుట్ ఇన్ బ్రౌజర్. ఓకే, వెల్కమ్ టు మై వెబ్సైట్.
ఇక్కడ చూడండి టైటిల్ అని ఇచ్చాం కదా మనం, అది ఇక్కడ పైన కనిపిస్తుంది మీకు. ఇది ఎక్కడ ఓకే పైన మౌస్ ఫార్వర్డ్ చేసిన దగ్గర చూడండి వెల్కమ్ అని ఓకే కనపడుతుంది బాడీలో ఇచ్చింది మీకు పేజ్లో కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం సింపుల్ వెబ్ పేజ్ని నార్మల్ నోట్ ప్యాడ్లో కూడా క్రియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ నేను తీసుకున్న ఈ H3ని మనం ట్యాగ్ అంటాము. ఇటువంటి ట్యాగ్స్ అంటే ఈవెన్ బాడీ, HTML, హెడ్, టైటిల్ ఇవన్నీ ట్యాగ్సే. అలాగే మనకి ఇక్కడ చాలా ట్యాగ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ H1 అనే ట్యాగ్ ఉంది. ఈ H1 అనే ట్యాగ్ ఏంటంటే యాక్చువల్గా ఇవి హెడర్ ట్యాగ్స్ అండి, అంటే హెడ్డింగ్. సారీ, పెద్దగా వస్తుంది లెటర్. అవునండి, లెటర్ ఎలా వస్తుందంటే హెడ్డింగ్ అనమాట. ఇలా H1 నుంచి H6 వరకు ఉంటాయండి మనకి. అంటే H2, H3, H4, H5, H6 ఇలా ఉంటాయి. ఇది దేనికంటే హెడ్డింగ్కి సంబంధించి. నేను ఇక్కడ 6 వరకు ఎండ్ అయిపోతే ఇంకా కొంతమంది ఉండదు. 6 వరకు ఎండ్ అయిపోతాయండి. అంటే ఇవి ఫ్రీ డిఫైన్డ్గా ఉన్నాయి, మీరు కావాలనుకుంటే వాటిని క్రియేట్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. సో సేవ్ చేసి మీరు దీన్ని రీఫ్రెష్ చేస్తే యూ కెన్ సీ, ఇది చూడండి, ఇది H1, ఇది H3, ఇది H6. H1లో ఫాంట్ పెద్దగా ఉంది, ఉండి కొద్ది ఏమవుతుందంటే తగ్గుతుంది. H6 వచ్చేటప్పటికి లాస్ట్ సైజ్. అయితే వీటికి మనం CSS యాడ్ చేసి ఈ సైజ్ అన్నది మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. అది ఎలా అన్నది మనం ముందు చూద్దాము. ఈ H1, HT కాకుండా ఇంకా ట్యాగ్స్ ఉంటాయండి మనకి. బోల్డ్ క్లోజ్ చేసేసాను. అంటే ఇందులో ఇచ్చిన ట్యాగ్ మీకు ఎలా కనిపిస్తుంది అంటే బోల్డ్గా కనిపిస్తుంది. బోల్డ్ అంటే ఇప్పుడు నార్మల్గా మీకు చూపిస్తాను చూడండి. పారాగ్రాఫ్కి సంబంధించి ఒక ట్యాగ్ ఉంటుంది. ఇది పారాగ్రాఫ్ని ఇండికేట్ చేస్తుందండి. అంటే మనం టెక్స్ట్ ఎక్కువ రాస్తాం కదా, ఎక్కువ రాసేటప్పుడు పారాగ్రాఫ్ అనమాట. నేను ఈ పారాగ్రాఫ్లో ఏం చేస్తున్నానంటే ఒక నార్మల్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఏమని, వెల్కమ్ టు మై వెబ్సైట్. ఈ వెబ్సైట్ అనే ఈ కంటెంట్ని నేను బీలో పెడుతున్నా. బీ ఫర్ బోల్డ్. మనకి అది ఎలా కనిపిస్తుంది అంటే థిక్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసి రన్ చేయండి. చూడండి, వెల్కమ్ టు మై అన్నది నార్మల్గా ఉంది, వెబ్సైట్ అన్నది థిక్గా ఉంది. సో ఈ విధంగా మనకి బోల్డే కాకుండా ఇటాలిక్ అని, అండర్లైన్ అని, ఇవన్నీ ఫ్రీ డిఫైన్డ్ అని నేను చెప్తున్నాయి. బీ ఫర్ బోల్డ్, ఓకే, ఐ ఫర్ ఇటాలిక్. అంటే మీరు అక్కడ బీ ప్లేస్లో ఐ పెట్టారనుకోండి, మీకు అది ఇటాలిక్ లెటర్స్లో కనిపిస్తుంది. ఒకవేళ సపోజ్ దానికి అండర్లైన్ కావాలనుకోండి, మీరు ఏం చేస్తారంటే యూ అని పెట్టేసి యూలో మీరు దాన్ని రాస్తారు. థింగ్ ఏంటంటే మొత్తం మూడు కూడా మీరు దానికి అప్లై చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బోల్డ్ ఉంది కదండి, బోల్డ్ మధ్యలో మీరు వేరే ట్యాగ్ తీసుకుంటారు. అంటే ఇటాలిక్ తీసుకుంటున్నాను, అంటే దీనికి బోల్డ్ ఇటాలిక్ రెండు అప్లై అవుతాయి. చూడండి, యాక్చువల్గా బోల్డ్ స్టార్టింగ్ ఎండింగ్, దాని మధ్యలో ఇటాలిక్ పెట్టాలి, దాని స్టార్టింగ్ ఎండింగ్ అయిపోవాలి. ఈ మధ్యలోనే మీరు ఏం చేస్తారంటే వెబ్సైట్ అని రాస్తారు. సో ఈసారి మీరు రన్ చేసినట్లయితే మీరు దానికి బోల్డ్ ప్లస్ ఇటాలిక్, చూడండి స్టైల్ మారింది, రెండు అప్లై అవుతాయి. సపోజ్ మీకు అండర్లైన్ కూడా కావాలనుకోండి, ఈ ఐ మధ్యలో మీరు ఏం చేస్తారు, యూ అని పెడతారు. సో ఎండ్ ఆఫ్ యూ, ఈ మధ్యలో యూ మధ్యలో వెబ్సైట్ అని పెట్టి సేవ్ చేయండి. సేవ్ చేసి దాన్ని రీఫ్రెష్ చేయండి. ఏమైంది, మనకి అండర్లైన్ వచ్చింది. సో ఈ విధంగా మీకు కావాల్సినటువంటి ట్యాగ్స్ని మీరు ఒకదానిలో ఒక ట్యాగ్లో ఒక ట్యాగ్ పెట్టుకోవచ్చు, నో ఇష్యూ. కానీ దిస్ ఈజ్ ద వే. అర్థమైంది కదండి, రైట్. ఇంకా నెక్స్ట్, ఇవే కాకుండా మనకి యాక్చువల్గా ఎక్కువగా యూఎల్, ఎల్ఐ అని చెప్పేసి ఉంటాయండి. అంటే అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ అని ఉంటాయి.
ఇవి ఎలా అంటే సపోజ్ ఇక్కడ ఏదైనా ప్లేస్లో మనం పాయింట్స్ వైజ్గా చూపించాలనుకోండి, అంటే 1 2 అని చెప్పేసి పాయింట్స్ వైజ్గా చూపించేటప్పుడు ఇవి మనకు కనిపిస్తాయండి. సో ఐ థింక్ మీకు ప్రాక్టికల్గా ఒకసారి చూపిస్తాను. మీరు ఏదైనా వెబ్సైట్ తీసుకోండి, ఆ వెబ్సైట్ని మీరు రైట్ క్లిక్ చేసి వ్యూ సోర్స్ అని కొట్టినట్లయితే అక్కడ వాళ్ళు డిజైన్ చేసిన విధానం అంతా మీకు కనిపిస్తుంది. ఇది ప్యూర్లీ హెచ్టిఎంఎల్లో డిజైన్ చేసింది. మీరు యాస్టీజ్గా దీన్ని కాపీ పేస్ట్ చేసేస్తే యూ విల్ గెట్ ద సేమ్ అవుట్పుట్ అని. కాకపోతే దానికి మీరు ఈ సిఎస్ఎస్, హెచ్టిఎం, జావా స్క్రిప్ట్ ఇవన్నీ లోడ్ చేయవలసి వస్తుంది. ఇది ఎలా అన్నది నేను చెప్తాను మీకు. సో మీరు ఈ వెబ్సైట్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, మీకు ఏం కనిపిస్తుంది? వెబ్ డిజైన్, ఫ్లాష్ డిజైన్, బ్రాండ్ డిజైన్ అని కనిపిస్తుంది కదా. లేదు, ఇక్కడ మెనూ ఉందండి మనకి, హోమ్, అబౌట్ అస్, డెవలపింగ్ అని చెప్పేసి. సో వీటిని ఆర్డర్లో పెట్టడానికి ఇక్కడ మనకి ULLI అని వాడాము చూడండి. అంటే ULలో LI ఉంటుంది, అయితే UL ప్లేస్లో OL కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. OL అంటే ఆర్డర్ లిస్ట్ అండి. అంటే మీరు నెంబర్లు కానీ లేకపోతే ABCD కానీ రోమన్ నెంబర్స్ కానీ ఇవ్వాలనుకుంటే ఈ OL ఇస్తామండి. లేదు అన్ఆర్డర్ లిస్ట్ అంటే డాట్స్ వస్తాయి. ఒకసారి మీకు అవుట్పుట్ చూస్తే తెలుస్తుంది చూడండి. ఏం చేస్తుందంటే LI1. ఈ LI అన్నది కంపల్సరీగా ULలో ఉండాలి, అది రూల్ అనమాట. మీరు బయట డైరెక్ట్గా రాయలేరు. ఏం చేస్తున్నా అంటే ఇది దిస్ వన్ ఈజ్ 2, తర్వాత 3, 4, రైట్. కొద్దిసేపు మనం OLని రిమూవ్ చేసేస్తున్నాను, చేసేసి సేవ్ చేసి ఒకసారి మన అప్లికేషన్ రన్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఎలా కనిపించింది, 1 2 3 4 అని వచ్చి డాట్స్ వచ్చినాయి కదా. ఈ డాట్స్ ప్లేస్లో మీకు ఒక చోట 1 2 3 ఇలా కనిపిస్తాయి, లేదా ABCD అని కనిపిస్తుంది, లేకపోతే రోమన్ నెంబర్స్, రోమన్ సంఖ్యలు 1 2 3 అని కనిపిస్తుంది. ఈ డాట్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటే యూ కెన్ గో ఫర్ UL, అన్ఆర్డర్ లిస్ట్. అదే మీకు డాట్స్ కాకుండా సంథింగ్ కావాలి అనుకుంటే దెన్ గో ఫర్ ఆర్డర్ లిస్ట్. ఈ ఆర్డర్ లిస్ట్తో యాక్చువల్లీ ఇక్కడ నేను రాసేదాన్ని అట్రిబ్యూట్ అంటామండి. ప్రతి ట్యాగ్కి కూడా అట్రిబ్యూట్స్ రాయొచ్చు మనం. OL అన్నది ట్యాగ్, టైప్ అన్నది అట్రిబ్యూట్. ఈ టైప్ పారామీటర్ అనుకోండి, ఎక్స్ట్రా సంథింగ్. అంటే OL అన్నది ట్యాగ్ అండి, టైప్ అన్నది ఇక్కడ పారామీటర్ అంటా ఉంటాయి. ఎక్స్ట్రా దానికి కొన్ని మనం ఇండికేషన్స్ ఇస్తాం అనమాట. ఇట్స్ లైక్ ఏ ప్రాపర్టీ. యాక్చువల్గా మనం విండోస్ కంట్రోల్లో బ్యాక్గ్రౌండ్ కలరు, టెక్స్ట్ అలా ఇస్తాం కదండి. దాన్ని ASP.NETలోకి వచ్చేటప్పటికి ఇలా అట్రిబ్యూట్ రూపంలో రాస్తాం. నథింగ్ బట్ ప్రాపర్టీ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే నార్మల్ కంట్రోల్కి మనం ఎక్స్ట్రా ఇండికేషన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే OLని క్లోజ్ చేసేస్తున్నాను, రైట్. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇదే లిస్ట్ ఐటమ్ తీసుకొచ్చి పేస్ట్ చేస్తున్నాను. కన్ఫ్యూజన్ లేదు కదా. ఇది UL అయిపోయింది, దాని తర్వాత OL పెట్టాం. సేవ్ చేయండి, రన్ చేయండి. ఏమొచ్చింది మనకి ఈసారి? నెంబర్స్ వచ్చినాయి చూడండి. అయితే ఈ నెంబర్ ప్లేస్లో మీకు ABCDలు కావాలనుకోండి, టైప్ ఈక్వల్ టు A అని పెడతారు. మీరు రీఫ్రెష్ చేయండి, ABCD అని వస్తుంది. సపోజ్ మీకు క్యాపిటల్ కావాలనుకోండి, A అని పెడతారు. సేవ్ చేసి రీఫ్రెష్ చేయండి, ABCD. అంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి. సపోజ్ రోమన్ నెంబర్స్ కావాలనుకోండి, క్యాపిటల్ I పెట్టాలి, క్యాపిటల్ I అది. సో సేవ్ చేసి రీఫ్రెష్ చేయండి, 1 2 3 4 వస్తుంది. ఈ విధంగా మనకి ఈ ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా ఇంకా మనకి ఓకే, మీకు ఒక ఐడియా అయితే వచ్చింది కదా. వినిల్ సార్, మీకు కుమార్ గారు నాకు ఐడియా ఉందండి.
రైట్, అది మనం ఒకసారి విజువల్ స్టూడియోకి వెళ్ళిపోదాం, కొంచెం ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. ఓకే. సో దెన్ విజువల్ స్టూడియోకి వెళ్ళిపోయి ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిని మీరు మర్చిపోండి, వీటిని ఎలా రిమూవ్ చేసి మన ఓన్ కంటెంట్ యాడ్ చేసుకోవాలనేది రేపు చూద్దాం. ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నా అంటే ఒక న్యూ వెబ్ పేజ్ తీసుకుంటున్నా. అలా తీసుకోవడానికి జస్ట్ వాట్ వీ నీడ్ టు డూ, సేమ్ మన విండోస్లోని కన్సోల్లోనే ఎలా అయితే యాడ్ చేస్తామో సేమ్ వే రైట్ క్లిక్ చేసి యాడ్ న్యూ, ఇక్కడ ఏం చేస్తాం అంటే వెబ్ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం, దిస్ వన్. లేదా యాడ్ న్యూ ఐటమ్కి వెళ్ళిపోయి ఇక్కడ వెబ్ ఫామ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, మీ ఇష్టం. లేదు మీకు నార్మల్ హెచ్టిఎంఎల్ పేజ్ కావాలంటే హెచ్టిఎంఎల్ పేజ్ తీసుకోవచ్చు. ఒకసారి నేను ఇక్కడ హెచ్టిఎంఎల్ పేజే తీసుకుంటాను, దీనికి ఇండెక్స్ అని నేమ్ ఇస్తున్నాను నేను. అంటే ఈ హెచ్టిఎంఎల్ పేరు వచ్చేటప్పటికి ఫైల్ నేమ్ వచ్చేటప్పటికి ఇండెక్స్. సో క్లిక్ ఆన్ యాడ్. సో index.html అనే ఒక ఫైల్ మనకి క్రియేట్ అయిపోతుంది. సో బై డిఫాల్ట్గా ఇది మనకి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసేస్తుంది. మనం ఏదైతే చూసామో HTML అవి రాయకుండా వచ్చేసింది మనం, అంటే ఆటోమేటిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుందండి. దాంట్లో హెడ్ ఉంది, బాడీ ఉంది, టైటిల్ కూడా ఉంది. సో ఈజీగా మీకు అంటే ఇక్కడ వర్కింగ్ విత్ ఎడిటర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎలా అంటే సపోజ్ మీరు H1 రాశారు, క్లోజ్ చేయగానే ఆటోమేటిక్ ఎండ్ ట్యాగ్ అదే రాసిస్తుంది. సో అంటే కొంచెం మనకి వర్కింగ్ అన్నది ఈజీ అయిపోతుందండి. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు సపోజ్ ఈ వెబ్సైట్ ఉంది కదా, దీనిలాగానే ఒక చిన్న టెంప్లెట్ ఒకటి తయారు చేస్తున్నాం, వెబ్ పేజ్ ఒకటి తయారు చేస్తున్నాం. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్స్ట్రా గ్రాఫిక్స్ అనేవి మనం పక్కకు పెట్టేద్దాం. సో దీన్ని మీరు డివైడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ వరకు ఒకటండి, ఏది లింక్స్ ఉన్నాయి కదా మనకి, దిస్ పార్ట్, ఈ పార్ట్ వరకు ఒక రో, అంటే ఇక్కడ వరకు ఒక పార్ట్ కింద, స్లైడ్ ఒక పార్ట్ కింద, దీని తర్వాత కంటెంట్ ఒక పార్ట్ కింద, ఫోటర్ ఒక పార్ట్ కింద తీసుకుంటున్నాను. అంటే మీకు ఇంకా ఈజీగా ఉండడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే MS పెయింట్ తీసుకుని జస్ట్ ఐ విల్ డ్రా. అంటే మనకి ఎలా ఉంది, ఒక బాక్స్ తీసుకుంటున్నాను నేను, ఇది వచ్చేటప్పటికి హెడర్. అంటే పైన మనకి ఏముందండి, మెనూ ఉంది ఇక్కడ. ఓకే, సో మీరు ఇక్కడ మెనూ డ్రా చేయండి కావాలి, ఇవన్నీ మెనూ అనుకోండి. రైట్, ఇక్కడ లోగో ఉంది, దిస్ ఈజ్ లోగో. నౌ తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ ఏముంది, మనకి ఒక బ్యానర్ ఉందండి, దిస్ ఈజ్ బ్యానర్. ఓకే, బ్యానర్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ ఏ సమ్ కంటెంట్. మనకి ఇక్కడ కొంత కంటెంట్ ఉండడం జరిగింది. సో ఇది కంటెంట్. కంటెంట్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ ఏ ఫోటర్, ఇది ఫోటర్ అండి. రైట్, సో ఇక్కడ నేను మీకు ఈజీగా ఉండడం కోసం దీన్ని ఏం చేస్తాను అంటే బ్యానర్ అని రాస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి కంటెంట్. ఫైనల్గా వచ్చేటప్పటికి ఫోటో. రైట్, ఒకసారి అబ్జర్వ్ చేయండి దీన్ని. ఇక్కడ మీరు దీన్ని సింపుల్గా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక రో అండి, ఏది మనకు కనిపిస్తుంది పైది, ఇదంతా ఒక రో. ఎక్కడి వరకు అంటే సో దిస్ వన్, ఇదంతా ఒక రో అండి. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక రో, నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ రో, ఫోర్త్ రో, అంటే 4 rows ఉన్నాయండి. ఇలా రోస్ కింద మనకి సెపరేట్ చేయడానికి వీ హ్యావ్ ఏ ట్యాగ్, దట్ ఈస్ టేబుల్ ట్యాగ్. టేబుల్ ట్యాగ్ అని చెప్పేసి ఉంటుంది. అయితే టేబుల్ ట్యాగ్తో వర్క్ చేసే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. టేబుల్లో రోస్ ఉంటాయండి, ఆ రోస్లో మనకి ఏముంటాయంటే కాలమ్స్ ఉంటాయండి. టేబుల్ రో, టేబుల్ డేటా అని చెప్పేసి ఉంటుంది. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, టేబుల్లో TR ఉంటుంది, టేబుల్లో రోస్ ఉంటాయి. వాట్ ఈస్ టేబుల్? యాక్చువల్గా మనకి కలెక్షన్ ఆఫ్
రోస్ అండ్ కాలమ్స్. కాలమ్స్ ఎక్కడ ఉంటాయండి? రోలో ఉంటాయి. కాబట్టి కలెక్షన్ ఆఫ్ ఇక్కడ ఏం చేస్తామంటే టీడీ అని రాస్తున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక చిన్న డేటా చూపిస్తున్నాను మీకు. అంటే ఇక్కడ ఏం చేస్తా అంటే సీరియల్ నెంబర్, నేమ్, సమ్ డెసిగ్నేషన్, రైట్? అంటే ఇది హెడర్ అన్నమాట. సరే, ఓకే. నెక్స్ట్ ఒకసారి మీకు క్లారిటీ కోసం రన్ చేస్తున్నాను చూడండి. రైట్ క్లిక్ చేసి జస్ట్ వ్యూ ఇన్ బ్రౌజర్ అంటే మనకి అవుట్పుట్ వస్తుంది. దిస్ వన్ సీరియల్ నెంబర్, నేమ్, డెసిగ్నేషన్. ఇప్పుడు దీంతో పాటుగా మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని వాల్యూస్ చూపిస్తున్నాం. సేమ్ పేస్ట్ చేస్తున్నాను. సీరియల్ నెంబర్ వచ్చేటప్పటికి 1, నేమ్ వచ్చేటప్పటికి సమ్ 1, డెసిగ్నేషన్ వచ్చేటప్పటికి ప్రోగ్రామర్. ఇదే విధంగా సెకండ్ రికార్డ్. ఇదే విధంగా 3 పెడుతుంది. ఓకే, మీరు ఇప్పుడు మళ్ళీ దీన్ని రన్ చేసినట్లయితే చూడండి ఒక ఆర్డర్లో కనిపిస్తుంది మీకు. అయితే మీరు దీనికి డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే బై యాడింగ్ అట్రిబ్యూట్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ప్రతి ట్యాగ్కి కూడా కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయని. దీనికి బార్డర్ అని చెప్పేసి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. సో నేను 1 అని పెడుతున్నాను. ఓకే, సో మీరు ఈ బార్డర్ అనేది దీనికి అప్లై చేసాం. మీరు ఇప్పుడు రన్ చేసినట్లయితే ఆ టేబుల్కి మీకు బార్డర్ కనిపిస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనకి అంటే బార్డర్ 1 అని ఇచ్చాం కదా, దానికి కొంచెం అట్రిబ్యూట్స్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి సింగిల్ లైన్ వస్తుంది. లైన్ బై డిఫాల్ట్ ఇలా వస్తుంది. దీనికి సిఎస్ఎస్ అప్లై చేస్తే దెన్ ఇట్ విల్ కన్వర్ట్. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే వీ హ్యావ్ ఏ ట్యాగ్ లైక్ టేబుల్ లాగా అనమాట. సో దీంట్లో మనకి ఏముంటాయి? రోస్ ఉంటాయి, రోస్లో కాలమ్స్ ఉంటాయి. సేమ్ మనకి 2 డైమెన్షనల్ అరేలా. సో ఇప్పుడు మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఇది ఈ టెంప్లెట్ క్రియేట్ చేయడానికి మనకి ఆ టేబుల్ అవసరం పడుతుంది. ఎలా అంటే ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. ఓకే, కాలమ్స్ గురించి మర్చిపోదాం ఫస్ట్. సో నేను ఏం చేస్తున్నానంటే ఇదంతా మీ ఐడియా కోసమే నేను ఇచ్చాను నేను. సో డిలీట్ చేసేస్తున్నాను. నౌ టేబుల్, టేబుల్లో ఏం చేస్తున్నా అంటే టేబుల్ రో టీడీ. ఇలా ఎన్ని రోస్ కావాలండి మనకి? ఒకసారి ఇమేజ్లో చూడండి. 1, 2, 3, 4 కావాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే 4 ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తాను. రైట్, నెక్స్ట్ ఈ టేబుల్ మీరు ఇప్పుడు రన్ చేసినట్లయితే టేబుల్ ఎంత వస్తుంది అంటే చాలా చిన్నది వస్తుంది. లెఫ్ట్ సైడ్ మీకు ఒక చిన్న టేబుల్ మేబీ కనిపించదు, ఎందుకంటే మనం బార్డర్ కూడా ఇవ్వలేదు, వాల్యూస్ కూడా ఇవ్వలేదు. సపోజ్ మీకు ఐడియా కోసం నేను బార్డర్ ఇస్తున్నాను, బార్డర్ 1 అని ఇస్తున్నాను. సేవ్ చేసి మీరు ఒకసారి రన్ చేస్తే యూ కెన్ సీ స్మాల్ టేబుల్, ఎందుకంటే అందులో వాల్యూస్ లేవు. ఒకవేళ మీరు వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ ఎన్ని ఉన్నాయో, ఎంతవరకు ఉందో అంతవరకునే అది ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇంతకు ముందు చూసారు కదా మీరు. అలా కాకుండా నాకు మొత్తం ఫుల్ పేజ్ అంతా వచ్చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మనకి వేరే అట్రిబ్యూట్ ఉంటుంది, విడ్త్ అని చెప్పేసి. విడ్త్ నేను 100% ఇస్తున్నాను.
అంటే మొత్తం పేజ్ ఎంత ఉందో అంత ఆక్యుపై చేసేయని చెప్తున్నాను అనమాట దానికి. చూడండి మొత్తం ఆక్యుపై చేస్తుంది కదా. రైట్, అంటే అక్కడ రోస్లో ఏ వాల్యూస్ లేవు కాబట్టి మనకి కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను రోస్కి హైట్ ఇస్తున్నా. హైట్ ఇవ్వాలంటే మనం దేనికి రోస్కి ఏమి ఇవ్వలేము, ఈ టీడీ ఉంది కదండి టీడీకి ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, హైట్ ఈక్వల్ టు ఇది టేబుల్ డేటా, టీడీ ఇన్ ద సెన్స్ టేబుల్ డేటా. సపోజ్ ఇది ఎంత ఉందండి మనకి, ఎజ్యూమ్ దాట్ ఒక 75 పిక్సెల్స్ లేదా 100 పిక్సెల్స్ పెడదాం. ఓకే, దాని మెజర్ మనం పిక్సెల్స్లో చేస్తామండి. సో 100 పిక్సెల్స్ స్పేస్. మీరు ఒకసారి దీన్ని రన్ చేసినట్లయితే హైట్ వచ్చింది కదా ఫస్ట్ రో, కనిపిస్తుంది కదండి. రైట్, అలాగే సేమ్ నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ దానికి వచ్చేటప్పటికి 250 ఇస్తున్నా. ఓకే, థర్డ్ దానికి వచ్చేటప్పటికి అగైన్ 250 ఇస్తున్నా. అంటే ఇలా ప్రతిదానికి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఒక క్లారిటీ వస్తుందని నేను ఇస్తున్నాను. ఈ ఫోటోకి వచ్చేటప్పటికి జస్ట్ 50 పిక్సెల్స్ ఇస్తున్నా. ఇప్పుడు మీరు రన్ చేసి చూసినట్లయితే దిస్ వన్ వచ్చినాయి కదా మనకి, ఒక రో, సెకండ్ రో, థర్డ్ రో, లాస్ట్ వచ్చేటప్పటికి ఫోటో. ఓకేనా సార్? కుమార్ ఫాలో అవుతున్నారుగా సార్? ఆన్లో ఉండండి, నో ఇష్యూ, ప్రాబ్లం లేదు. ఓకే 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 ఇప్పటివరకు ఏం డౌట్స్ లేవు కదండి? లేదండి లేదు. రైట్ సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే యాక్చువల్గా మనకి లింక్స్ ఉంటాయి కదండి, ఏవి ఇప్పుడు ఈ నేను అబౌట్ అస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ అబౌట్ అస్ పేజ్కి వెళ్ళిపోతుంది. చూడండి అబౌట్ అస్ డాట్ ఏఎస్పిఎక్స్ అని చెప్పేసి. ఈ లింక్స్ కోసం మనకి ఇక్కడ హెచ్టిఎంఎల్లో యాంకర్ ట్యాగ్ అని ఉంటుందండి. ఏ ట్యాగ్? యాంకర్ ట్యాగ్ అంటాం. దీనికి అట్రిబ్యూట్స్ వచ్చేటప్పటికి హెచ్రెఫ్ అని ఉంటుంది, రెఫరెన్స్ అనమాట, యూఆర్ఎల్ రెఫరెన్స్. అంటే ఇక్కడ ఏ లింక్కి వెళ్ళాలి అన్నది మనం ఇస్తాం. అంటే సపోజ్ మనం ఇక్కడ google.com అని ఇచ్చామండి, google.com అని, అది క్లిక్ చేసినప్పుడు గూగుల్కి వెళ్ళిపోతుంది. ఏ యూఆర్ఎల్కి వెళ్ళాలి అన్నది మనం ఇక్కడ ఇండికేట్ చేస్తాం. దీంతో పాటు మనకి ఇంకొకటి ఉంటుందండి, టార్గెట్ అని చెప్పేసి. సమ్ టైమ్స్ మనం ఏదన్నా లింక్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందండి, వేరే న్యూ ట్యాబ్లో క్రియేట్ అవుతుంది కదా. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారండి, కొన్ని లింక్స్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు కొత్త ట్యాబ్ క్రియేట్ అవుతుంది, మనం కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. అలా ఓపెన్ అవ్వాలంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ అని ఉంటుందండి, అంటే న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సేమ్ అయ్యే అట్రిబ్యూట్స్ అబౌట్ అస్ అని తీసుకున్నా. అయితే ఇక్కడ ఏం చేశాను, యాంకర్ ట్యాగ్ని ఇంక్లూడ్ చేశాను. మీరు రన్ చేస్తే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది, ఇది వేరే కలర్లో కనిపిస్తుంది మీకు. చూడండి ఇవన్నీ ఒకలాగా ఉన్నాయి, ఇది ఒకటి ఒకలా ఉంది. దీనిపైన మీరు మౌస్ పెట్టినా మీకు ఏమీ తెలియట్లేదు, బట్ దీని మీద మౌస్ పెడితే మీకు లింక్ సింబల్ వస్తుంది. మీరు ఫోటోలో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి ఒకసారి, లింక్ దేనికి వెళ్తుంది అన్నది కూడా మీకు అక్కడ ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనం ఏది ఇవ్వలేదు కాబట్టి కరెంట్ పేజ్ ఇస్తుంది. సపోజ్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ వేరే పేజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నానండి, వేరే HTML పేజ్, యాడ్ HTML పేజ్. దీనికి నేను టెస్ట్ అని ఇస్తున్నా, టెస్ట్ పేజ్. ఓకే, సో ఇక్కడ మనకి ఐడెంటిఫికేషన్ కోసం జస్ట్ H2 తీసుకుని వెల్కమ్ టు టెస్ట్ పేజ్ అని రాస్తున్నాను. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ మనం అబౌట్ అస్ అని క్లిక్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ అనే పేజ్కి వెళ్ళాలి మనం. అంటే యూజర్ని ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ చేయడానికి ఈ యాంకర్ ట్యాగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది. దీనికి రెండు అట్రిబ్యూట్స్ అయితే ఒకటైతే మ్యాండేటరీ అండి, ఇంకా తర్వాత ఇవన్నీ ఆప్షనల్. సో ఈ హెచ్రెఫ్ అన్నది మనం దేనికైతే రీడైరెక్ట్ చేయాలో ఆ యూఆర్ఎల్ ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. రన్ చేసినప్పుడు
దెన్ ఇప్పుడు నేను అబౌట్ అస్ మీద మౌస్ హోవర్ పెట్టాను. లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి. చూస్తే మీకు test.html అని కనిపిస్తుంది. అంటే మీరు అది క్లిక్ చేస్తే ఆ పేజ్కి వెళ్తారనమాట. జస్ట్ క్లిక్, దేనికి వచ్చేసారు, వేరే పేజ్కి మీరు వచ్చేయడం జరిగింది. అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి మీరు రీడైరెక్ట్ చేయడానికి ఈ యాంకర్ ట్యాగ్ అనేది ఉపయోగపడుతుంది. దీనికి మనం సిఎస్ఎస్ అనేది అప్లై చేయొచ్చండి. ఈ సిఎస్ఎస్ అప్లై చేయడం నెక్స్ట్ అంటే ఒక ఐడియా అయితే వచ్చింది కదా హెచ్టిఎంఎల్తో ఎలా వర్క్ చేయాలనేది. అవునండి. రేపు ఇన్బిల్ట్ మనకు ఉన్నటువంటి బూట్ స్ట్రాప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీరు ఏం చేస్తారంటే ఈ ప్లాట్ఫామ్ నేను చెప్పిన చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తోటి ఒకసారి మీరు సెల్ఫ్ లెర్నింగ్ లైక్ మనకి మీరు చెప్పినటువంటి W3 స్కూల్స్ అవ్వచ్చు, లేకపోతే చాలా వెబ్సైట్స్ ఉన్నాయి ఈ హెచ్టిఎంఎల్ గురించి ఇండికేట్ చేయడానికి. లేదు అంటే నేను క్రియేట్ చేసిన ఏదైనా ఒక వెబ్సైట్ ఇస్తాను, దాన్ని సరదాగా మీరు ఒకసారి అండర్స్టాండ్ చేసుకుని దాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి, సరిపోతుంది. ఓకే. ఇవే ఉంటాయండి, ఇంతకు మించి ఏమి ఉండదు. హెచ్టిఎంఎల్ హెడ్, బాడీలో డివ్ కానీ లేకపోతే యాంకర్ ట్యాగ్లు కానీ. అంతేందుకు, మీరు ఇంతకు ముందు చెప్పినట్టు సపోజ్ చూడండి, దీన్ని రైట్ క్లిక్ కొట్టి వ్యూ పేజ్ సోర్స్ అన్నారనుకోండి, మీకు కనిపిస్తుంది కదా మనం డిజైన్ చేసింది యాజ్ ఇట్ ఈజ్గా కనిపిస్తుంది, అవునండి. ఎటువంటి మోడిఫికేషన్స్ ఉండదు. సో చాలా వెబ్సైట్ హెచ్టిఎంఎల్లో డిజైన్ చేస్తారు. వాటిని మీరు ఏం చేయొచ్చు అంటే కంట్రోల్-S కొట్టారనుకోండి, మొత్తం వెబ్ పేజ్ అంతా సేవ్ అయిపోతుంది మీకు. అంటే అందులో సిఎస్ఎస్ ఉంటే సిఎస్ఎస్ రావు, కానీ లేకపోతే మొత్తం పేజ్ అంతా కూడా సేవ్ చేసేసుకోవచ్చు అనమాట. అంటే అలా టెస్ట్ చేసుకోవచ్చు మనం, లేదా కాపీ చేసేసుకోవచ్చు కూడా ఏదైనా డిజైన్ మనకి నచ్చితే. అంటే కొంచెం మీకు R&D చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కొన్ని వెబ్సైట్స్ చూడండి వాళ్ళు ఎలా చేశారు అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే. సో ఈ రోజుకి ఇక్కడితో ఆపుదామండి. ఇంకేమన్నా ఒప్పుకుందాం. నెక్స్ట్ దీనికి సిఎస్ఎస్ మనం ఎలా యాడ్ చేయాలనేది చూద్దామండి. జనరల్గా మీరు వెబ్సైట్లో చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదండి. నేను మౌస్ హోవర్ పెట్టినప్పుడు ఒక కలర్ కనిపిస్తుంది, తీసేసినప్పుడు నార్మల్గా కనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఈ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ వల్లనే ఏర్పడతాయి అన్నమాట. సో ఈ స్టైల్ షీట్ అన్నది ఎలా యాడ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. వెరీ సింపుల్గా నేను ఒక చిన్న సిఎస్ఎస్ తీసుకుంటాను, యాడ్ న్యూ ఐటమ్. ఇందులోనే మనకి స్టైల్ షీట్ అని ఉంటుందండి. అందులో ఉన్నదండి. రైట్. దీనికి మీరు ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. స్టైల్ అని ఇస్తున్నాను. సో ఈ స్టైల్ షీట్లో మనకి యాక్చువల్గా 3 థింగ్స్ ఉంటాయండి. ఒకటి ట్యాగ్స్, రెండోది క్లాస్, మూడోది వచ్చేటప్పటికి ఐడి. ఒకసారి ఇక్కడ నోట్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ట్యాగ్ అండి, రెండోది వచ్చేటప్పటికి క్లాస్, మూడోది వచ్చేటప్పటికి ఐడి. ఇప్పుడు ఐడి అన్నది గ్లోబల్ అండి. అంటే మన నేమ్ స్పేస్లో మన క్లాసెస్ ఎలా అయితే ఇంక్లూడ్ చేస్తామో అలా ఒక ఐడి క్రియేట్ చేసుకుని ఐడిలో మనం క్లాసెస్ రాసుకోవచ్చు. లేదు అంటే మామూలు క్లాసెస్ రాసేసుకోవచ్చు. ఇంకా ట్యాగ్స్ అన్ని ఏంటంటే ఇప్పుడు HTML మనం కొన్ని ట్యాగ్స్ చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు UL అని, P అని, వీటికి ఎటువంటి ఇండికేషన్స్ లేకుండా, అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఉందండి, దానికి నేను స్టైల్ అప్లై చేయాలనుకున్నా, మీరు ఎక్స్ట్రా ఏమీ రాయని అవసరం లేదు. జస్ట్ ఏ అని పెట్టేసి ఇక్కడ ఏం చేస్తారంటే కలర్ ఈక్వల్ టు రెడ్ అని పెడుతున్నా, రైట్. కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయండి, ఇవి టెక్స్ట్ డెకరేషన్ అని ఉంటుంది. యాక్చువల్లీ మీకు అక్కడ అండర్లైన్ కనిపిస్తుంది కదండి లింక్ వచ్చినప్పుడు, ఆ లింక్ నాకు అవసరం లేదు అంటే అండర్లైన్ వద్దు అనుకున్నాను అనుకోండి, టెస్ట్ డెకరేషన్ అని ఉంటుంది. టెస్ట్ డెకరేషన్ నన్ను అని పెట్టేస్తాం, అప్పుడు మనకు అండర్లైన్ రాదు. తర్వాత ఫాంట్ సైజ్ పెట్టాలనుకుంటున్నాం. ఫాంట్ సైజ్ ఐ వాంట్ 14 pixels. అంటే ఎలా ఉంటుంది అన్నది తర్వాత చూద్దాంలేండి, బట్ ఇలా మనం అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ మీకు
ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా క్యాప్స్ లోనే ఉంది. ఇలా ఆటోమేటిక్ గా కన్వర్ట్ చేయడానికి కూడా మనకి ఈ సిఎస్ఎస్ లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఎలా అంటే టెక్స్ట్ వేరియంట్ అని ఉంటుంది, అది ఫాంట్ వేరియంట్ అనుకుంటా, దిస్ వన్. ఇక్కడ మనకి స్మాల్ క్యాప్స్ అని వస్తుంది, అంటే మీరు టెక్స్ట్ ఎలా ఇచ్చినా సరే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుందంటే క్యాప్స్లో కన్వర్ట్ చేసేస్తుంది. ఏదైనా ఫాంట్ ఫ్యామిలీ మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు, వర్ధన అని చెప్పేసి, అంటే రెగ్యులర్గా వాడుతాం దీన్ని. సో ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందంటే ఈ సెట్టింగ్స్ మనం దీనికి అప్లై చేయొచ్చు. అయితే ఈ సిఎస్ఎస్ని ఈ పేజ్కి మనం అప్లై చేయాలంటే 2 థింగ్స్ ఉన్నాయండి. అదేంటంటే ఈ సిఎస్ఎస్ తీసుకొచ్చి ఇక్కడ రాసేయాలి. ఇక్కడ ఎక్కడ రాస్తామంటే హెడ్లో రాసేస్తాను నేను. ఎలా అంటే స్టైల్ అనే ట్యాగ్ రాసి టైప్ వచ్చేటప్పటికి టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్ అని పెడతాను. ఈ స్టైల్ ట్యాగ్లో నేను అక్కడ రాసింది ఇక్కడ రాసేస్తాను. ఇది ఒక 1 వే. ఇప్పుడు మీరు దీన్ని రన్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా యాంకర్ ట్యాగ్ ఎక్కడైతే వాడాను నేను అక్కడ ఈ సెట్టింగ్స్ మీకు క్రియేట్ అయిపోతాయి. చూసారా, ఇది మారిపోయింది ఆటోమేటిక్గా. కానీ ఇది యాక్చువల్గా ఇలా చేస్తాం వల్ల ఇబ్బంది ఏంటంటే ప్రతి ఫైల్లో కూడా మనం దీన్ని యాడ్ చేయవలసి వస్తుంది. ఫర్దర్ ఎప్పుడన్నా మోడిఫికేషన్ చేసుకోవాలంటే ప్రతి ఫైల్లో కూడా మీరు దాన్ని మాడిఫై చేస్తూ ఉండాలి. ఇది కొంచెం హెడేక్ అనమాట. సో దానికోసం ఏం చేస్తానంటే ఈ స్టైల్ అని చెప్పేసి ఒక ఎక్స్టర్నల్ ఫైల్లో మనం దీన్ని రాస్తున్నాం కదా, దీన్ని ఇక్కడ నేను ఇంక్లూడ్ చేస్తానండి. ఇంక్లూడ్ చేయాలంటే మనకి ఇక్కడ లింక్ అనే ట్యాగ్ ఉంటుంది, అంటే లింక్ చేస్తున్నాను అనమాట. ఆ స్టైల్ షీట్ని ఈ హెచ్టిఎంఎల్ ఫైల్కి లింక్ చేస్తున్నాను. మీరు ఇలా లింక్ చేసే బదులుగా దాన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసినా కానీ నాట్ ఎన్ ఇష్యూ వచ్చేస్తుంది. కోడ్ ఇందాక మనకి ఇమేజ్కి ఎలా రాసిందో అలా రాసేస్తుంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే ఈ ఫైల్ మనం మల్టిపుల్ పేజెస్కి ఇచ్చుకుంటాము. సో ఒక్కసారి మీరు చేంజెస్ చేస్తే అది అన్నిటికీ ఆటోమేటిక్గా అప్లికేబుల్ అయిపోతుంది అనమాట. సో సేమ్ సెట్టింగ్స్ మళ్ళీ మనకి వస్తాయి. రైట్, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ చూడండి మౌస్ పెట్టినప్పుడు సమ్ సెట్టింగ్స్ వస్తున్నాయి. అలాగే మందానికి కూడా కావాలి అంటే నేను మౌస్ పెట్టినప్పుడు ఐ వాంట్ చేంజ్ దట్ వన్ ఇంటూ ద గ్రీన్ కలర్లోకి మార్చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ వేరేది రాస్తాను. నేను సేమ్ ఇవే అట్రిబ్యూట్స్ తీసుకుంటాను, కానీ ఇక్కడ ఏం చేస్తానంటే హోవర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే నేను మౌస్ పెట్టినప్పుడు ఏ సెట్టింగ్స్ కావాలి అన్నది ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. నేనేం చేస్తానంటే గ్రీన్ కలర్ ఇచ్చాను, మిగతా అన్ని కామన్ ఏనండి. సో మీరు దీన్ని రన్ చేసినట్లయితే ఇంతకుముందు మనకి ఒకటే కలర్ ఉండేది, ఇప్పుడు నేను మౌస్ పెడితే కలర్ మారుతుంది. కనిపిస్తుంది కదండి. సో ఈ విధంగా అంటే ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా సిఎస్ఎస్ అనండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఎఫెక్ట్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా సిఎస్ఎస్లో రాసినవి. ఈవెన్ ఇమేజెస్ చూడండి, ఇక్కడ టెక్స్ట్ మౌస్ పెట్టినప్పుడు మారుతుంది. సో సిఎస్ఎస్ అన్నవి చాలా మంచిగా ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ మనం రాసింది ఓన్లీ ఏంటంటే ట్యాగ్స్ అనమాట. అంటే హెచ్టిఎంఎల్లో ఏవైతే ఫ్రీ డిఫైన్ ట్యాగ్స్ ఉంటాయో వాటికి అన్నిటికీ కూడా మీరు ఎటువంటి ఎక్స్ట్రా లేకుండా రాసేసుకోవచ్చు. అలా కాకుండా మీ ఓన్గా ఏదైనా సిఎస్ఎస్ రాసుకోవాలనుకున్నారు అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే డాట్తో స్టార్ట్ చేసి రాస్తారండి. దీన్ని ఏమంటారంటే క్లాస్ అంటామండి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు నేను దీనికి టెక్స్ట్ అనేది క్లాసు ఎలా దేంతో స్టార్ట్ అవుతుందంటే డాట్తో స్టార్ట్ అవుతుంది. అది ఐడి అనుకోండి హ్యాష్తో స్టార్ట్ అవుతుంది. హ్యాష్ మై ఐడి ఇలా ఇస్తున్నాను. రైట్, ఇక్కడ మీరు ఏదైనా సెట్టింగ్స్ ఇచ్చుకోవచ్చు. సపోజ్ మై ఐడికి రిలేటెడ్గా మీరు ఏదైనా క్లాస్ రాయాలనుకున్నారు అనుకోండి, మీరు ఇలా రాసేస్తారు హ్యాష్ మై ఐడి టెస్ట్. అంటే ఇప్పుడు ఈ టెస్ట్ అనే క్లాసు దీనికి రిలేటెడ్, ఈ టెస్ట్ అనే క్లాస్కి దీనికి సంబంధం లేదండి. ఇది వేరు అది వేరు. అర్థమవుతుంది కదా. లైక్ మనకి C#.NETలో నేమ్ స్పేస్ ఎలా ఉంటుందో అలాగేనండి ఇది.
ఓకే, సో ఇంత ఇన్డెప్త్ అవసరం లేదు, బట్ ఒకసారి జస్ట్ ట్రై చేయండి సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మీకు ఎగ్జాంపుల్కి నేను కలర్ ఈక్వల్ టు గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు సమ్ ఎల్లో తీసుకుంటున్నాను. మేబీ కాంబినేషన్ ఎలా ఉండొచ్చు నాకు ఐడియా లేదు, బట్ తీసుకుంటున్నాను. ఫాంట్ సైజ్ ఈక్వల్ టు 16 పిక్సెల్స్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ నా ఓన్గా నేను ఏం చేశానండి, ఒక క్లాస్ రాసా. క్లాస్ అని ఎందుకు అంటున్నానంటే ప్రీ డిఫైన్డ్ ట్యాగ్ కాదు ఇది, HTML ట్యాగ్ కాదు, నా ఓన్గా రాసా కాబట్టి దాన్ని స్టార్టింగ్ వచ్చి ఈ డాట్ తోటి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని అప్లై చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నేను div అని ఉంది కదండి, ఈ div కన్నా అప్లై చేయొచ్చు, లేకపోతే TD కన్నా అప్లై చేయొచ్చు, లేకపోతే టేబుల్ కైనా అప్లై చేయొచ్చు. TRకి అప్లై చేయలేము, బట్ ఆ CSS అనేది మిగతా దేనికైనా అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ క్లాస్లో ఆటోమేటిక్గా చూపిస్తూ ఉంటుంది మనకి ఈ టెక్స్ట్ అనేది మనం రాసింది ఇది. సో ఈ టెక్స్ట్ అని నేను ఇస్తున్నాను. సో అక్కడ మనం ఏవైతే కలర్ చేంజెస్ అవి ఇచ్చామో అవన్నీ కూడా ఆ పారాగ్రాఫ్ దానికి అప్లై అయిపోతాయండి. ఓకే కదా? హలో. సో ఈ విధంగా మన రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ మీకు ఒక మంచి వెబ్సైట్ కనిపించిందంటే పైకి కనిపించేదంతా HTML అండ్ CSS అండి. ఓకే. సో వేరేజ్ లోపల మనం అంటే రేపు కూడా మొత్తం బూట్ స్ట్రాప్ గురించి నేర్చుకుంటాము రేపు. లేకపోతే ఒక పని చేద్దామండి, కంట్రోల్స్ రేపు స్టార్ట్ చేద్దాము. ఆఫ్టర్ ఫ్యూ సెషన్స్ మనం బూట్ స్ట్రాప్కి వెళ్దాం. ఓకే అండి. ఎందుకంటే యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఫస్ట్ టైం మీకు ఇదంటే కొంచెం కన్ఫ్యూజ్ వస్తుందేమో అని. సార్ అంటే ASP కంట్రోల్స్ మామూలు HTML కంట్రోల్స్? HTML కంట్రోల్స్ మనం పెట్టినా దాంతో వర్క్ చేయలేము సార్, ASP కంట్రోల్స్కి వెళ్తాం. మీరు HTML కంట్రోల్స్తో వర్క్ చేయాలంటే మళ్ళీ జావా స్క్రిప్ట్ తెలిసి ఉండాలి కంపల్సరీ, ఎందుకంటే వాటికి ఆటోమేటిక్ మన ఈవెంట్స్ అవి రైట్ చేయాలి. కానీ ఇక్కడ మనకి ASP.NET కంట్రోల్స్ తోటి స్టార్ట్ చేస్తాము. సేమ్ విండోస్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి, కాకపోతే కొన్ని వర్కింగ్ నేచర్ ఒకటి, కొన్ని ప్రాపర్టీస్, కొన్ని ఈవెంట్స్ ఒకటి డిఫరెంట్గా ఉంటాయండి. సరే సార్, మీరు ఇక్కడ అంటే మనం ఈరోజు టైం స్పెండ్ చేసిన రీజన్ ఏంటంటే ఫ్యూచర్లో HTML కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. ఈవెన్ మనం ASP.NETతో వర్క్ చేసిన డిజైనర్ ఇచ్చింది సంథింగ్ ఒక్కొక్కసారి అతని పొరపాటు వల్ల మన పొరపాటు వల్ల అటు ఇటు అవుతుంటుంది. దాన్ని మనం మళ్ళీ సరైన ప్లేస్లో పెట్టుకోవాలంటే కంపల్సరీగా HTML మీద ఒక ఐడియా ఉండాలి. అలాగే ఇన్డెప్త్ నాలెడ్జ్ అనవసరం, కానీ ఇది పెద్ద కష్టమైతే కాదండి. మీరు హార్డ్లీ ఒక 2 days మీరు కనుక నెట్ ముందు కూర్చుని ఇవే ఉంటాయండి, ఇప్పుడు మనం చెప్పుకునే ఉంటాయి, అంతకు మించి ఏమీ ఉండవు. డిఫరెంట్ స్టైల్స్లో మీరు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తే సరిపోతుంది. లేదు నేను ఖచ్చితంగా ఒక వెబ్సైట్ ఇస్తాను, దాన్ని మీరు R&D కింద ముందుకి వెనక్కి చేసి చూసుకోండి సరిపోతుంది. రైట్ సార్, మరి రేపు సిచ్యువేషన్ బట్టి మనం బూట్ స్ట్రాప్ చెప్పుకుందామా లేకపోతే కంట్రోల్ చెప్పుకుందామా అనేది చూద్దాము. ఈ రోజుకైతే